ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నీకే సెలవని నెపము వేయుట ఇంతే, నీకే సెలవని నెపము వేయుట ఇంతే, గైకొని కాచే నీ ఉపకారమే దక్కినది. నీకే సెలవని నెపము వేయుట ఇంతే, కైకొని కాచే నీ ఉపకారమే దక్కినది. నీకే సెలవని ఒట్టి నీ కొరకుగా ఉపవాసాలుండేనంటే అట్టే నీకు లాభము అందేమున్నది. ఒట్టి నీ కొరకుగా ఉపవాసాలుండేనంటే అట్టే నీకు లాభము అందేమున్నది. జట్టిగా నిన్ను గురించి సన్యాసినయ్యేనంటే చుట్టుకొని నీకు గల్గే సుఖమందే ఉన్నది. జట్టిగా నిన్ను గురించి సన్యాసినయ్యేనంటే చుట్టుకొని నీకు గల్గే సుఖమందే ఉన్నది. నీకే సెలవని నెపము వేయుట ఇంతే, కైకొని కాచే నీ ఉపకారమే దక్కినది. నీకే సెలవని ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, ఆ స్వామి గురించి మనము ఉపవాసాలుంటున్నాము అంటే దానివల్ల ఏమిటి, ఆయనకు నీకేమి ఒరిగింది అని అన్నమయ్య ఎంత చక్కటి అర్థంతో రాశారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అంటే ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని మనసా వాచా కర్మణ మనము మనస్ఫూర్తిగా పచనం చేసుకోవడానికి ఆహారాన్ని సేవిస్తున్నాం. ఉపవాసము అంటే అక్కడ ఆహారాన్ని భుజించకుండా ఉండడం కాదు, ఆ స్వామితో నిరంతరము ధ్యానంలో ఉండడము. ఒట్టి నీ కొరకుగా ఉపవాసాలు ఉండేనంటే అట్టే నీకు లాభము అందేమున్నది. మనం తినకపోతే ఆయనకేమీ కాదు. జట్టిగా నిన్ను గూర్చి సన్యాసినయ్యేనంటే, సన్యాసి అంటే మన కోసం, మన ఆత్మ ప్రశాంతంగా ఉండడం కోసం, మన కర్మలను మనము నియంత్రించుకోవడం కోసము సన్యాసి అంటే. అంతేకాని పైకి చూపించుకోవడానికి, ఆడంబరంగా ఉండడానికి సన్యాసి అవ్వక్కర్లేదు. దానికి ఆయనకేమి ఒరుగుతుంది. ఎంత చక్కటి అర్థంతో రాసిన అన్నమయ్య కీర్తనతో ఈరోజు మనము మోక్ష సన్యాస యోగంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత మోక్ష సన్యాస యోగః. శ్రీ భగవాన్ వాచ నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. మనము ఇప్పుడు నిజమైనటువంటి సాత్విక కర్మల యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోబోతూ ఉన్నాం. సాత్విక కర్మలు
నియతం సంగరహితం అరాగద్వేషత కృతం. అంటే మనము నిత్యం చేసేటువంటి కర్మలు, మామూలుగా మనము ఉదయాన్నే లేవడం, స్నానం చేయడం, అభ్యంగన స్నానం ఆచరించి భగవంతుడి దగ్గర దీపం పెట్టుకొని మనం ఏదో ఒక స్తోత్రాన్ని చదువుకుంటున్నాం. అలాగే ఈరోజు ఏదైనా మన వలన మంచి చేయగలమా, ఒక మంచి కర్మను ఇతరుల కోసం చేయగలమా, ఫలాన్ని ఆశించకుండా చెయ్యడం. నైమిత్తిక అంటే అదే. నైమిత్తిక అంటే నిమిత్త మాత్రంగా చేయడం. స్వామి, ఇది నేను చేయడం లేదు, నీవు నా చేత చేయిస్తున్నావు. ఈరోజు నా చేత ఎట్లాంటి మంచి కర్మ, సాత్విక కర్మ. సాత్విక కర్మ అంటే ఇతరులను బాధ పెట్టేదిగా ఉండకూడదు, ఇతరులకు సహాయం చేసేటువంటి కర్మ. మానవ సేవే మాధవ సేవ. ఏదైనా నేను చేయగలనా ఈ కారణ శరీరంతో అని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ నిత్యం మనం చేసేటువంటి కర్మలను విడిచిపెట్టకుండా మంచి పెద్దవాళ్ళ దగ్గర మంచి మాటలు వింటూ, లేదు అవకాశం లేదు, మంచి పుస్తకాలు చదువుకొని అందులో మంచి జ్ఞానాన్ని సేకరిస్తూ ఆ భగవంతుడి దగ్గర కనీసం ఒక అరగంట సేపైనా ఆ స్వామి దగ్గర ఏదైనా ధ్యానం, స్తోత్రం చేస్తూ, ఇదే విధంగా ఈ సాత్విక కర్మలు నిత్య నైమిత్తిక కర్మలు. నియతం సంగరహితం అరాగద్వేషత కృతం. అరాగ అంటే రాగంతో కూడినది కాకుండా, అంటే నేను ఇది చేస్తున్నాను ఫలాపేక్ష, నాకు ఇది కావాలి, నాకు ఇది అయితే నేను ఇది చేస్తాను, ఆ విధంగా కాకుండా ఉంటాయి. అఫల ప్రేప్సునా కర్మ ద్వేషత అరాగ ద్వేషత కృతం. రాగము ఉండకూడదు, రాగంతో ద్వేషము వస్తుంది. మనం ఏదైనా మోహంతో చేశామనుకోండి పని, అది ఆ పని కాలేదనుకోండి, ఇతరుల మీద ద్వేషాన్ని అనవసరంగా పెంచుకుంటాం. కాబట్టి రాగద్వేషాలను పక్కన పెట్టేటువంటి కర్మలు సాత్విక కర్మలు. అలాగే అఫల ప్రేప్సునా కర్మ. అఫల అంటే ఫలాపేక్ష లేకుండా. భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్పాడు ఏమని, నువ్వు కర్మ చేయడమే నీ యొక్క విధి, ఫలాన్ని నాకు వదిలిపెట్టు. జరుగుతుందా జరగదా, నేను ఇంత కష్టపడి చేస్తున్నాను, మంచిగా జరిగితే పర్వాలేదు, లేకపోతే చెడిపోతే ఎలాగా, ఇదంతా ఆలోచించకూడదు. మనం చేసినటువంటి కర్మ మంచిదైతే ఆ ఫలాన్ని భగవంతుడికే, స్వామి నీ యొక్క దయ, నీవు నీ దయ ఉంటే నాకు ఆ కర్మ నెరవేరుతుంది, లేకపోతే లేదు అంటే జరిగినా జరగకపోయినా ఒకే విధంగా ఉండడం, ఫలాపేక్ష లేకుండా. ఆ విధంగా ఎట్లా ఉంటుంది, తల్లి ఎలా ఉంటుందంటే, ఒక బిడ్డకు అన్నం పెట్టినప్పుడు కడుపు నిండా తను చేసింది వడ్డిస్తుంది, అంతేగాని నాకు నేను ఉంచుకోవాలి, ఇంట్లో అందరికీ పెడుతుంది తల్లి అన్నది. మాతృ ప్రేమ అట్లాంటిది. నాకు నేను ఉంచుకోవాలి, నాకు లేదే, ఉంటుందా వీళ్ళన్నీ తినేస్తే అని భావించదు. ఉదాహరణకు చెప్తున్నాను. ఆ విధంగా అంటే మనము చేసే పని ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తే చాలా సంతోషంగా భావించాలి. అది ఆ విధంగా చేసేది, ఫలాపేక్ష లేకుండా. అట్లాంటి కర్మ ఏది, సాత్విక కర్మ. బాగా జరిగినా సరే ఒక విధంగా ఉండడం, లేదా ఇంత ప్రయత్నం చేసినా జరగలేదు, అంతే భగవంతుడి దయ, మనకంతే ప్రాప్తం. మా నాయనమ్మ గారు అనేవాళ్ళు, ప్రాప్తానికి అన్నీ కిందే. మనకు ప్రాప్తం ఉంటే మనకు దక్కుతుంది, మనకు ప్రాప్తం లేనిది దక్కదు. అలా అని మనం కర్మ చేయకుండా ఉండకూడదు. అది యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఇక రాజస కర్మల యొక్క లక్షణము ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆ స్వామి. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వాపునః అంటే కామాలతో, అంటే కామ్య కర్మలు,
మనం చేసే కర్మలన్నీ కూడా కామ్య కర్మలే. భగవంతుడికి పూజ చేస్తాం, పారాయణలు చేస్తాం, అదేవిధంగా హోమాలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, ఆడంబరంగా చేస్తాం. నలుగురు చూడాలి, నన్ను మెచ్చుకోవాలి, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను అని ఈ కర్మ ఈ విధంగా నేను చేస్తున్నాను కాబట్టి, అంటే మా పిల్లలకు పెళ్ళిళ్ళు జరగాలి, నాకేదో సంపద రావాలి, నేను చేసే వ్యాపారం వృద్ధి చెందాలి అంటే కామ్యంతో కోరుకోవలసిన అవసరము లేదు. మనకేం కావాలో అన్నీ ఆ భగవంతుడికి తెలుసు. నీవు ఫలాపేక్ష లేకుండా ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా నువ్వు చేసినట్లయితే ఆ భగవంతుడే అన్నీ మనకు అందిస్తాడు. ఆయన రెడీగా ఉన్నాడు మన కోసం, మనల్ని రక్షించడం కోసం, మన కోరికలు తీర్చడం కోసం, మనల్ని చల్లగా చూడడం కోసం. అదే ఆయన యొక్క పని, ఆయన కర్మ. కాబట్టి ఫలాపేక్ష లేకుండా ఇక్కడ ఎత్తు కామేప్సున కర్మ సాహంకారేణ వాపునః అంటే ఎట్లా ఉంటామంటే, మనము కొంతమంది ఎలా ఉంటారంటే చిన్న పని చేయడానికి కూడా చాలా బద్ధకంగా ఉంటారు. అలా కాకుండా వేరే విధంగా తనకు ఏదైనా లాభం వస్తుంది ఈ పని వల్ల అని అనుకుంటే ఎంత కష్టమైనా సరే ఆ పనిని వెళ్ళి చేస్తారు. వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అని అంటాం కదా. ఒక్కొక్కసారి అవసరం లేకపోయినా మన పని కావడం కోసము ఎలాంటి చోటికైనా వెళ్ళడం, ఎవరి కాళ్ళైనా పట్టుకోవడం, ఎంత కష్టమైన పనైనా చెయ్యడం. కానీ ఒక మంచి పని చేయడం దగ్గర చాలా ఆలస్యం చేయడం, ఒక మంచి వినడం కోసం, ఒక మంచి పని చేయడం కోసం, ఒక పూజ పారాయణ ఏదైనా జరుగుతోంది దానిలో పాల్గొందాం, మన కోసం, ఇది మన కోసం చేసుకుందాం. ఒక మంచి కర్మ, ఇది ఒక యజ్ఞము అంటే మనందరి కోసం చేసుకునే పని అని ఆలోచించినట్లయితే దానికి మార్గాలు వెతుక్కోవలసిన అవసరము ఉండదు. చాలా కార్యక్రమాల్లో మనము అదే పొరపాటు చేస్తూ ఉంటాం. మనకు చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది, ఒక మనస్సాక్షి చెప్తూ ఉంటుంది, కానీ బద్ధకం అనేది వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆ బద్ధకము ఎక్కువ రాజసం యొక్క లక్షణం. రాజస కర్మ ఎప్పుడు కూడా బద్ధకంతో కూడుకొని ఉంటుంది. అంతేకాదు కామ్య కర్మ, నేను ఇది చేశాను అంటే నాకేదో ఫలము రావాలి, అలా అయితేనే నేను చేస్తాను అంటే ఈ విధంగా చేసే పనులకు అహంకారం కూడా ఉంటుంది. నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, ఆడంబరంగా చేయడము, అందరికీ చూపించుకోవడము ఇది కాదు. కర్మలనన్నింటినీ చేయువాడు నామమాత్రంగా భగవంతుడికి అన్నీ కూడా సమర్పించాలి. అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అని చెప్తాం. నామమాత్రంగా నేనున్నాను స్వామి అని చెప్పాలి. ఇక కర్తృత్వ అహంకారం ఉండకూడదు, కామ్య కర్మల ఎడ ఎక్కువ మోహము ఉండకూడదు. ఇవి రాజస కర్మల యొక్క ముఖ్యమైన లక్షణాలు. అయితే ఎలుక ఏం చేస్తుందంటే, ఒక ధాన్య కణం కోసము ఎలుక ఏం చేస్తుంది, ఒక్కొక్కసారి లోపలికి తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక్క ధాన్య కణం కోసం, అంటే అవసరం ఉన్నా లేకపోయినా తనకు ఏది స్వార్థమో, స్వార్థమైన పనులు చేయడం కోసమో ఇష్టంగా చేస్తాం. కానీ ఇతరుల కోసము సేవ చేసే కార్యక్రమాలలో ఫలాన్ని ఆశించకుండా చేసేదే సాత్విక కర్మ యొక్క లక్షణం. ఇక రాజస కర్మల తరువాత తామస కర్మల యొక్క లక్షణం అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. అనుబంధం క్షయం హింస. ఇక్కడ అనుబంధం క్షయం, ఎవ్వరూ నాకు అవసరం లేదు, నేను బాగుపడితే చాలు, నేను చెడిపోయినా సరే ఎదుటి వాళ్ళు బాగుపడకూడదు. అదేవిధంగా హింసాత్మకమైనటువంటి పనులు చాలా చోట్ల చూస్తున్నాం మనము. ఒక
బాంబును, అంటే ఒక మానవ బాంబును ప్రయోగించి అనేకమైనటువంటి దేశాలను నాశనం చేయడం కూడా చూస్తున్నాం మనం యుద్ధాలలో. అంటే వాళ్ళు చనిపోతారు, వాళ్ళు బ్రతికి ఉండరు, కానీ ఎదుటి అదంతా వ్యవస్థ అంతా కూడా నాశనం కావాలి. అంటే సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకోవడం కాదు, అంతా నాశనం అయిపోవాలి, నేను కూడా నాశనం అయిపోయినా పర్వాలేదు. ఇది తామస కర్మ యొక్క లక్షణం. తన ఇంటిని తనే కూడా తగలబెట్టుకుంటాడు. సముద్రంలో ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ బడబానలం రేగిందనుకోండి, అదలా వ్యాపిస్తూ వ్యాపిస్తూ ముందుకెళ్ళి అన్నిటినీ కూడా తగలబెట్టేస్తుందట. అంటే ఏంటి? మనం ముందు ప్రశాంతంగా ఉండాలి. మనం ప్రశాంతంగా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి క్రోధాన్ని, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, నీలో ఉన్నటువంటి శత్రువులను నువ్వు జయించకుండా బాహ్యంగా ఉన్న శత్రువులను ఎప్పటికీ జయించలేవు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటే మనకంతా కూడా ప్రశాంతంగానే కనిపిస్తుంది ప్రపంచం. ఇక్కడ తామస కర్మ ఎట్లాంటిది అంటే అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం. అనపేక్ష, అపేక్ష అంటే దయ, ప్రేమ, కరుణ, జాలి, ఇవన్నీ కూడా అపేక్ష. ఇవి లేకుండా, ఇవేవీ లేకుండా కేవలం హింసతో కూడి పౌరుషంతో కూడి ఏదో సాధించాలి, ఏది సాధించలేరు చివరి వరకు అలాంటి వాళ్ళు. మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. మిడత ఏం చేస్తుంది? పొరపాటున మిడత వెళ్ళిపోయి అగ్నిలో పడితే ఏమవుతుంది? మిడత దేహమే కాలిపోతుంది. అగ్ని దగ్గరికి వెళ్ళకూడదని అనుకోవాలి, అగ్నిలో వెళ్ళిపోయి పడితే ఏమవుతుంది? తన దేహమే కాలిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది? దీపాన్నైనా ఆర్పేసి లోకాన్ని చీకటి చెయ్యాలి అనుకుంటాడు ఎవరు? దుర్మార్గుడు. అలాగే తామసంతో కూడినటువంటి ఒక వ్యక్తి కర్మ చేసినట్లయితే అంతా చీకటి. చీకటి అంటేనే అజ్ఞానం. అజ్ఞానాన్ని పోగొట్టేది వెలుగు. ఆ వెలుగే జ్ఞానం, సాత్విక జ్ఞానం. దాన్ని ఎలా సంపాదించాలి ఆలోచించాలి, కానీ మరీ మరీ నాశనం అయిపోవాలి. అందుకే ప్రపంచం చూస్తే అన్ని విధాలా తగలబడిపోతోంది. అన్యాయం రోజు రోజుకి, భూకంపాలు, అన్నీ అకాల వానలు, వర్షాలు, కావలసినప్పుడు వర్షాలు పడట్లేదు, చూశారు కదా, నీళ్లు ఉండట్లేదు, అనేకమైనటువంటి ఉపద్రవాలు కలుగుతున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి, ప్రళయాలు కలుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి అంటే ఈ విధమైనటువంటి స్వార్థము మనిషిలో పెరిగిపోయింది. చేయకూడని పనులు, అకృత్యాలు చేస్తున్నారు. కోపము, అలాగే కోపంతో, క్రోధంతో కోపమున్న ఘనత కొంచెమైపోవును. అనవసరంగా తనను తానే ద్వేషించుకుంటే దానివల్ల ఏ విధమైన లాభం లేదో, ఆరోగ్యం చెడిపోతుంది. అందుకే రకరకాలైన టెన్షన్లతోనే అన్ని విధాలైన రోగాలు వస్తున్నాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ కర్మలు చేయవలసినటువంటి సామర్థ్యం నాకుందా లేదా అని ఆలోచించకుండా, ఆలోచన శక్తి అనేది క్రమంగా క్షీణిస్తుంది. ఎవరికైతే తామసము యొక్క బుద్ధి ఎక్కువ ఉందో ఎదుటి వ్యక్తిని గురించి ఆలోచించేటువంటి సమయం కూడా ఉండదు అలాంటి వ్యక్తులకు. అయితే ఇవన్నీ కాకుండా చూడండి, త్రిగుణాలను అనుసరించి కర్మలు చెప్పుకున్నాం మనం ఇప్పుడు. అదేవిధంగా మనుషుడు కూడా, ఒక పురుషుడు కూడా అదే విధంగా ఉంటాడు. సాత్విక కర్మ చేసేటువంటి కర్త యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఒకే పురుషుడు బ్రహ్మచర్యాది 4 ఆశ్రమముల యందు ఉన్నట్లే, అంతే కదా. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య, ఈ 4 దశలలో మనిషి ఒకడే ఉంటాడు, కానీ ఆ విధమైనటువంటి అవస్థలు మారుతూ ఉంటాయి. మారుతున్నప్పుడు మనిషి యొక్క కర్మలు మారుతూ ఉంటాయి, బుద్ధి మారుతూ ఉంటుంది, తను చేసేటువంటి నడత, తను నడుచుకునేటువంటి విధానం అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏ విధంగా ఉంటాడు సాత్విక కర్త అని చెప్తున్నాడు. ముక్త సంగోన్ అహంవాది
దృచ్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ముక్త సంగో అహంవాది. ముక్త సంగో అంటే అందరితో నేనేదో అంటే నేను గొప్పగా చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం ఇవన్నీ ఆశించడు నిజమైనటువంటి సాత్విక కర్త. అహంవాది అంటే తానే గొప్ప, నేనే గొప్పవాడిని, నేనే అన్ని చేశాను, నేనే ఎన్ని చేశానని ఎప్పుడు కూడా చెప్పుకోడు. ధృత్యుత్సాహ సమన్వితః అంటే చూడండి, ఏ ఫలమని ఆశించి మనకు చెట్లు పువ్వులు కాయలు ఇవన్నీ అందిస్తున్నాయి, మంచి వృక్షాలు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక చెట్టు నుండి ఒక మామిడి చెట్టుని తీసుకోండి, మామిడి ఆకులు, మామిడి కాయలు, మామిడి పండ్లు, అలాగే అరటి బోదలు అన్నీ కూడా మనం వాడుకుంటున్నాం, ఎన్నో రకాలుగా వాడుకుంటున్నాం. మనం సంతోషంగా మామిడి పండును స్వీకరిస్తున్నాం, పూజల్లో మామిడాకులను తోరణాలుగా కట్టుకుంటున్నాం, అలాగే అరటి బోదలను ఆ విధంగానే అలంకరించుకుంటున్నాము, ఆహారంగా కూడా తీసుకుంటున్నాం మామిడి కాయలను. అలాగే మామిడి పూత, ఉగాదికి మనము ఉగాది పచ్చడి చేసుకుంటున్నాం, ఇన్ని విధాలుగా చేసుకుంటున్నాం. కానీ దానికి పోసేది మనము కొంచెము నీరు మాత్రమే. అదేమైనా ఆశిస్తోందా మన నుంచి? ఏమీ ఆశించట్లేదు. ఆ విధంగా ఉంటాడట సాత్విక కర్త. నేను చేసే పని నేను చేస్తాను, దాని వలన ఫలము నాకు అవసరం లేదు, ఎదుటి మనిషి బాగుంటే చాలు. సర్వే జన సుఖినో భవంతు. నాకు ఈ కారణ శరీరాన్ని ఇచ్చావు స్వామి, ఏదైనా మంచి కార్యం నా చేత చేయించు, ఈ జన్మ సార్థకం అయ్యే విధంగా చేయించని ఆలోచిస్తాడు సాత్విక కర్త. అందుకని నిత్య నైమిత్తిక కర్మలు చేసినా, అంటే ఒక దానం చేసినా, ఒక ధర్మం చేసినా పైకి చెప్పుకోవాల్సిన అవసరమో లేదు. కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అదేవిధంగా దాన ధర్మాలు ఏది ఎవరికి లేదో వారికి వారికి పాత్ర నెరిగి దానము చేయమని చెప్తారు. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, అలాగే ఎండాకాలంలో కాళ్లకు చెప్పులు, వర్షాకాలంలో గొడుగు, చలికాలంలో కంబళి, ఈ విధంగా నారాయణ సేవ చేస్తూ ఉంటారు సత్యసాయిబాబా భక్తులు. మనము మనకు తోచినటువంటి సహాయం ఈ శరీరం ఇచ్చినందుకు ఆ విధంగా చేస్తే మనకు సంపూర్ణమైనటువంటి మానసిక తృప్తి కలుగుతుంది. అదే మనం చేసే పని వల్ల, మంచి పని వల్ల ఇక వేరే ఫలం అవసరం లేదు. నేను భగవంతుడా నా చేత ఈ పని నువ్వు చేయించావు స్వామి అని మానసికమైనటువంటి తృప్తి. తృప్తించెందని మనుజుడు సప్తద్వీపంబులందు చక్కంబడునే అని పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఆ మానసికమైనటువంటి తృప్తి, ఆ ఆనందానికి మించినది ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు. అయితే ఫలం రాకుండా పోతుందా అంటే అది కాదు. సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. సిద్ధ్య సిద్ధ్యో నిర్వికారకః, నిర్వికారంగా చేస్తాడు. నేను చేస్తున్నాను అంటే అది సిద్ధించని సిద్ధించకపోవని, కానీ భగవంతుడా నా చేత ఈ పని చేయిస్తున్నావు స్వామి, నీకు నేను జన్మ జన్మలకు రుణపడి ఉంటాను. ఆ కృతజ్ఞత భగవంతుడికి ఉండాలి, భగవంతుడికి మనం చూపించాలి. ఈ మానవ జన్మ రావడమే దుర్లభం. దీనితో ఏదైనా ఇతరులకు చేయగలిగితే మంచి పని, ఈ జన్మ సార్థకమవుతుంది చాలు, అంతకంటే నాకేమీ అవసరమో లేదు అని అనుకుంటాడట. ఎవడైతే వర్షాకాలపు మేఘంలాగా ఉంటాడో, పరమాత్మ మేఘము ఏమైనా ఆశిస్తుందా? వర్షాకాలంలో మేఘము కురవడానికి ఆ పరమాత్మకు సేవ చేయడానికి అన్నట్టుగా చేస్తుందట. అలాగే ఎవడు ఈ విధంగా కర్మాచరణము చేస్తాడో శుద్ధ స్థలము ఏది కూడా చూసుకోడు. అంటే ఇది ఈ స్థలము నేను చేయగలనా లేదా, ఈ స్థలంలోనే చెయ్యాలి, ఈ పని ఈ టైంలోనే చెయ్యాలి. ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు దాన్ని
ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయకండి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. వెంటనే చెయ్యి, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఆ తర్వాత చేస్తాను అంటే ఆ తర్వాత నువ్వు ఉంటావో లేదో తెలీదు. నీ జన్మ నీకే తెలీదు, నీవెన్ని రోజులు ఉంటావో ఈ భూమి మీద తెలియదు. కానీ ఈ అవకాశాన్ని మనము చక్కగా ఉపయోగించుకోవాలి, సార్థకం చేసుకోవాలి. ఆ విధంగా సిద్ధ్యో నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. పనులను అది కూడా అత్యంత ప్రేమగా చేయాలట. మనం చేసే మంచి పని అత్యంత ఆదరముతో అనురాగపూర్వకంగా ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చేస్తే తప్పకుండా ఆ పని అనేది తప్పకుండా ఫలిస్తుంది. అట్లాంటి వాళ్లకు ప్రాణాలు కూడా తుచ్చంగా తోస్తాయి. అంటే ఇది చేస్తే నాకేమవుతుందో, నేనేమైపోతాను అంటే నిస్వార్థ సేవ. తన గురించి తను ఆలోచించుకోకుండా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఇతరులకు చేయగలిగిన మంచి పని ఏదైనా చేస్తాడు. ఎవరు? సాత్విక కర్త. రాగద్వేషాలుండవు. అప్పుడు కర్మాచరణం కూడా సక్రమంగా ఉంటుంది, కర్మ యొక్క ఫలితం కూడా సక్రమంగా ఉంటుంది. దేన్నైతే ఆశించకుండా మనం చేస్తామో మంచి పని ఆ భగవంతుడికి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, స్వామి నీ పాద చరణాల వద్ద నేను సమర్పిస్తున్నాను అన్నటువంటి మంచి భావంతో చేసినట్లయితే ఆ పని తప్పకుండా నెరవేరుతుంది. ఇది సాత్విక కర్త. ఈ విధంగా మనం కూడా ఏదైనా మన చేతనైనటువంటి సేవను భగవంతుడికి చేయగలిగితే మన జన్మ కూడా సార్థకమవుతుంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.